బెదిరించిండు, 50 లక్షలు అడిగిలో చంపుతా అని బెదిరిస్తే ఆ కుటుంబం ఆవేదన పడి వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ పై కేసు పెడితే మీకు ఫాల్తూ అనిపిస్తుందా? మీకు వాస్తవాలు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. తెలుసా మీకు ఏ కేసు? హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతుంటే వారేమో ఆ కరీంనగర్లో మనోడు ఎమ్మెల్యే సంజయ్ పైన చేసిన దాడిపైన అరెస్ట్ చేసిన అనుకుని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ రకంగా మరి వాళ్ళకి నాలెడ్జ్ ఆ రకంగా ఉండి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది. హరీష్ రావు గారు ఆ కేసు కాదు ఇది. మీ ఎమ్మెల్యే ఒక వ్యాపారుణ్ణి బెదిరించి 50 లక్షలు అడిగితే అతను భయభ్రాంతులకు గురై వాళ్ళ భార్య కేసు పెట్టిన కేసు ఇది. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీ ట్వీట్లు కానీ సోషల్ మీడియాలో మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీ ఎమ్మెల్యే ఇక్కడ ఏ రకంగా అరాచకాలు చేస్తుండో. మరి డబ్బులు మరి మీరు మీటింగ్ పెట్టిండ్రు, మరి ఏప్రిల్ 18 తారీఖు అడిగినావు, మరి ఏప్రిల్ 27 తారీఖు నీ ప్లీనరీ మీటింగ్ ఇక్కడ ఎలకతుర్తిలో పెట్టినావు. మరి దానికోసం ఆ డబ్బులు అడిగింది ఆ వ్యాపారస్తుడు మీడియా ఇంటర్వ్యూలో చెప్పిండు, ఆల్రెడీ నేను డబ్బులు నన్ను అడిగినప్పుడు 2 ఏళ్ల క్రితం నాకు ఇతను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు 20 లక్షలు నన్ను బెదిరిస్తే నేను ఇచ్చిన, మళ్ళీ నన్ను ఇప్పుడు బెదిరిస్తున్నాడు అని పెడితేనే దాని ఎక్స్టార్షన్ కేసు కింద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మీరు సత్యపూస లెక్క ప్రజల కష్టాలు వస్తే, ప్రజల అన్యాయానికి గురైతే ఒక నాయకుడి దగ్గరకు, ఒక ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి సార్ మాకు ఇట్లా ఇబ్బంది పడుతున్నాం మీరు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అది లీడర్ల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి వాళ్ళు సాయం కోసం అడుగుతారు. మరి ఒక ఎమ్మెల్యేనే ఇంత అరాచకంగా చేస్తే మరి అక్కడ అది చుట్టుపక్కల ఉన్న టీఆర్ఎస్ నాయకులు, వరంగల్లో ఉన్న ఒక మంత్రులు, ఒక మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు అంతంటి చదువుకునే వ్యక్తి, అడ్వకేటు, మరి అట్లాంటి వ్యక్తి కూడా అతను పక్కకుండి ప్రోత్సహించుకుంటా ఉండరుంటే ఎంత బాధాకర విషయం ఇది. ఒక మాజీ ఎంపీ ఉన్నారు మీరు ఒక కౌశిక్ రెడ్డి అనే ఒక గుండా, ఇది ఒక ఫస్ట్ కేసా? ఇది అతని హిస్టరీ చూడండి. టిఆర్ఎస్ నాయకులారా, న్యూ తులసి హాస్పిటల్, లాప్రోస్కోపిక్, క్రిటికల్ కేర్, 24 గంటల వైద్య సేవలు ఇప్పుడు మీ హర్మకొండ న్యూ బస్ స్టాండ్ రోడ్, కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రక్కన. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9949437886.